హాయ్ ఫ్రెండ్స్. ఆరో తరగతిలోని 'శతక సుధ' అనే పాఠం నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే 'టిల్లు కైండ్ ఆఫ్ వర్క్' యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ్యం యొక్క ఉద్దేశము. 'శతక సుధ' అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం. పాఠ్యభాగం వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలుంటాయి. సాధారణ శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభు తనయ, గాంధీ తాత, భరతసింహ, భావ్య చరిత శతకాల పద్యాలున్నాయి. పాఠ్యభాగం ఈ వివరాలు. ఈ పాఠంలోని శతక ప్రక్రియకు చెందినది. ఈ పాఠము శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది. ఓకేనా ఫ్రెండ్స్? శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలుంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? శతక పద్యాలకు మాత్రమే మకుటం అనేది ఉంటుంది. ఆ మకుటం ఉన్న పద్యాలనే శతక పద్యాలు అంటారు. ఇది తప్పనిసరిగా గమనించాలి. కవి పరిచయాలు. సుమతి శతకం. సుమతి శతకం బద్దెన్న. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన్న. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన్న అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తవళి అనే గ్రంథాన్ని రాశాడు. బద్దెన్న చాలా ఇంపార్టెంట్. ఇతని గురించి చాలా మీరు తెలుసుకొని చాలా గుర్తుపెట్టుకునే విషయం. సుమతి శతకము ఎవరు రచించారు? సుమతి శతకం ఎవరు రచించారు? బద్దెన్న. బద్దెన్నని ఎవరని పిలవడం జరుగుతుంది? వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెనని చరిత్రకారుల అభిప్రాయం. ఇతని పద్యాలు ఏ పద్యాల్లో ఉంటాయి? కంద పద్యాల్లో ఇమిడ్చి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇతని పద్యాలు ఏ విధంగా ఉంటాయి? కంద పద్యాలకు సంబంధించినవి. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన్న. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తవళి అనే గ్రంథాన్ని రాశాడు. నీతి శాస్త్ర ముక్తవళి గ్రంథాన్ని రచించినది ఎవరు? బద్దెన్న. సుమతి శతకం రచించినది బద్దెన్న. ఓకేనా ఫ్రెండ్స్? బద్దెన్న ఎన్నో శతాబ్దానికి చెందిన వ్యక్తి? 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. శ్రీకాళహస్తీశ్వర శతకం ఎవరు రచించారు? దుర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకము దుర్జటి మహాకవి దుర్జటి 16వ శతాబ్దంకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. దుర్జటి ఎన్నో శతాబ్దానికి చెందిన వ్యక్తి? 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన ఎవరి ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో కవులు ఎవరి ఆస్థానంలోని? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు. ఏ ప్రబంధాన్ని రచించారు? శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు. ఇతని రచనలు అతులిత మధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించాడు. ఏమని ప్రస్తుతించాడు? శ్రీకృష్ణదేవరాయలు అతులిత మధురి మహిమ కలిగిన వాడని. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. కుమారి శతకం ఎవరు రచించారు? పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకము తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైనది కుమారి శతకం. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను
ఎవరు చెప్పారు? వెంకట నరసింహ కవి. వెంకట నరసింహ కవి ఏ శతకాన్ని రచించారు? కుమారి శతకాన్ని. సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి రచించడం జరిగింది. ఇతను సంస్కృతంలోని భర్తరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోని అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. సుభాషిత త్రిశతిని తెలుగులోని అనువదించిన కవులలో ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. సంస్కృతంలోని భర్తరి రచించారు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. ఇతని ఊరు పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహాత్మ్యం మొదలైన రచనలు రచించాడు. ఈయన రచనలు ప్రజల నాలుకపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ఇతను 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. దుర్జటి సుభాషిత రత్నావళి రచించిన ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ప్రభుతనయ కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకం ఎవరు రచించారు? కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రభుతనయ శతకము ఎవరు రచించారు? కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. ఇతను 1883 నుంచి 1953 వరకు కాలపరిమితి. గాంధీ తాత శతకం చాలా ఇంపార్టెంట్. గాంధీ తాత శతకము రచించినది సిరసినహాల్ కృష్ణమాచార్యులు. సిరసినహాల్ కృష్ణమాచార్యులు ఇతని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించాడు. కోరట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. శతావధాని అని ఎవరిని పిలవడం జరుగుతుంది? సిరసినహాల్ కృష్ణమాచార్యులు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే కాండ కావ్యాన్ని రాశాడు. ఇతని రచనలు కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండ కావ్యాన్ని రాశాడు. ఇతన్ని అభినవ కాళిదాస్ అనే బిరుదు పొందాడు. ఇతని బిరుదు అభినవ కాళిదాస్. ఇతని జననం 1905 నుంచి 1992 వరకు. భర్తసింహ శతకం సురోజ్ బాల నరసింహశారి. సురోజ్ బాల నరసింహశారి నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కంద అమృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. ఇతన్ని సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. భరతసింహ శతకం ఎవరు రచించారు? సురోజు బాల నరసింహశారి. ఇతని రచనలు కవితాకేతనం, బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. ఇతన్ని సహజ కవిగా పిలవడం జరుగుతుంది. ఇతని జననం 1946 2014 వరకు. భావే చరిత్ర శతకం డాక్టర్ టివి నారాయణరావు. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దర్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భావ్య చరిత్ర శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమరవాట్సుధ, శ్రావంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైన రచనలు ఇతనివి. భావ్య చరిత్ర శతకం డాక్టర్ టివి నారాయణ. ఓకే ఫ్రెండ్స్, శతక సుధ లెసన్లోని మీకు
కవుల గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కవులు చా ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంటు కాబట్టి మనము